ఫ్రెండ్స్, మనం ఇండియాలో ఉన్న, అమెరికాలో ఉన్న, జపాన్ లో ఉన్న లేదా ఏ దేశంలో ఉన్నా ఒకే కరెన్సీని వాడితే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? డాలర్లు, రూపాయలు, యూరోలు లేకుండా మొత్తం ప్రపంచం ఒక్కటే కరెన్సీ. జపాన్ లో షాపింగ్ చేసిన, అమెరికాలో భోజనం చేసిన మన దేశంలో ఉన్నట్టే అదే నాణ్యంతో చెల్లించవచ్చు. కరెన్సీ కన్వర్షన్ రేట్లు లేవు, ఫైనాన్స్ గురించి తలనొప్పి ఉండదు. అదంతా చాలా సులభంగా అనిపిస్తుంది కదా. అయితే ఒకటే కరెన్సీ ఉండడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మంచిదా లేక పెద్ద సమస్యగా మారుతుందా? మరియు అన్ని దేశాలు దీన్ని అంగీకరించగలవా? ఇకపై దాని ఆధిపత్యం ఎవరి చేతుల్లో ఉంటుంది? ఈ ఆలోచన వాస్తవంగా సాధ్యమేనా లేక విపత్తుకు దారి తీస్తుందా? ఇప్పటికీ ప్రపంచంలో 180 భిన్నమైన కరెన్సీలు ఉన్నాయి. ప్రతి దేశానికి తన సొంత డబ్బు, ప్రత్యేక ఆర్థిక నియమాలు మరియు ఒక స్వతంత్రంగా పనిచేసే ఆర్థిక వ్యవస్థ ఉంది. ఈ కరెన్సీల విలువ మారుతూనే ఉంటుంది. అంతర్జాతీయ వాణిజ్యం నుంచి ప్రయాణ ఖర్చుల వరకు దానిపై ప్రభావం చూపిస్తుంది. కానీ ఒక్కసారి ఊహించండి, వీటన్నింటినీ తొలగించి ప్రపంచం అంతటా ఒకే ఒక్క యూనివర్సల్ కరెన్సీని ప్రవేశపెడితే ఎలా ఉంటుందని. దీంతో మన జీవితాలు మరింత సులభం అవుతాయా? కరెన్సీ మార్పిడి సమస్యలు తొలగిపోయి అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభం చేయగలమా? ఈ చర్య పేదరికాన్ని తగ్గించగలదా? ధరలు అన్ని చోట్ల ఒకేలా ఉండేలా చేయగలదా? లేకపోతే ఇది భారీ ఆర్థిక సంక్షోభానికి దారితీసి ప్రపంచాన్ని అపరిమిత ద్రవ్యోల్బణం, అస్థిరతకు గురి చేస్తుందా? ఈ ఆలోచన వినడానికి విప్లవాత్మకంగా అనిపించినా నిజంగా ఇది సమగ్రమైన పరిష్కారం అవుతుందా లేక ప్రమాదకరమైన ఆట లాంటిదా? ఈ ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రస్తుతం ప్రతి దేశం తన కరెన్సీని కంట్రోల్ చేసుకుంటుంది. ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి మందగమనం, ద్రవ్యోల్బణం, జీతాలు, ధరలు అన్ని మారుతాయి. కానీ ప్రపంచం మొత్తం ఒకే కరెన్సీ వాడితే ఎక్స్చేంజ్ రేట్లు ఉండవు. అంటే ప్రయాణం, షాపింగ్ సులభం అవుతుంది. ధనిక దేశాలకు ఎక్కువ లాభం వస్తుంది, పేద దేశాలు ఇంకా పేద అవుతాయి. ద్రవ్యోల్బణం వల్ల కొన్ని దేశాల్లో ధరలు పెరగటం, మరి కొన్ని దేశాల్లో తగ్గిపోతుంది. కానీ ఇక్కడే అసలైన పెద్ద సమస్య ఉంది. అది ఏంటంటే ఈ కరెన్సీని ఎవరు నియంత్రిస్తారనేది. ప్రస్తుతం ప్రతి దేశం తన డబ్బును ముద్రించుకుంటుంది. కానీ ప్రపంచం మొత్తం ఒకే కరెన్సీని వాడితే ఆ కరెన్సీ మీద ఆధిపత్యం ఎవరికి ఉంటుంది? యుఎన్, ప్రపంచ బ్యాంకు లాంటి సంస్థలకా? అలాంటప్పుడు దేశాలకు స్వాతంత్రం ఉంటుందా? అయితే ముందుగా మన ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో చూద్దాం. ప్రతి దేశానికి తనదైన ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. కానీ అన్ని దేశాలు ఒకే స్థాయిలో లేవు. కొన్ని ధనిక దేశాలు అభివృద్ధి చెందిన పరిశ్రమలతో, అధిక జీతాలతో, స్థిరమైన మార్కెట్లతో ఉంటాయి. మరి కొన్ని దేశాలు ఇంకా ఆర్థికంగా వెనుకబడి ఉంటాయి. ఈ అంతర్లీన వ్యత్యాసాలు వాటి కరెన్సీ విలువల్లో కూడా స్పష్టంగా కనిపిస్తాయి. బలమైన కరెన్సీ అంటే బలమైన ఆర్థిక వ్యవస్థ. దాని విలువ ఎక్కువ, జీతాలు ఎక్కువ, సరుకుల ధరలు తక్కువగా ఉంటాయి. కానీ బలహీనమైన కరెన్సీ ఉన్న దేశాల్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. తక్కువ జీతాలు, అధిక ధరలు, స్థిరత లేని మార్కెట్. కానీ ఒక క్షణం ఊహించండి, పూర్తి ప్రపంచం ఒక్కటే కరెన్సీ ఉపయోగిస్తే ఏమవుతుందని. అలా గనక జరిగితే కరెన్సీ మార్పిడికి వీడ్కోలు చెప్పొచ్చు. అంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళడం ఎంతో సులభం అవుతుంది. డబ్బులు మార్చుకోవాల్సిన అవసరం ఉండదు, కన్వర్షన్ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకే కరెన్సీ ఉంటే అంతర్జాతీయ వాణిజ్య ప్రక్రియ మరింత సరళంగా మారి అన్యాయ ప్రయోజనాలు, అవినీతికి అవకాశాలు తగ్గవచ్చు. ఒకే కరెన్సీ ఉంటే కొన్ని దేశాల్లో తీవ్రమైన ద్రవ్యోల్బణం, మరికొన్ని దేశాల్లో ద్రవ్య క్షీణత వంటి సమస్యలు లేకుండా పోవచ్చు. ఇది సూపర్ ఐడియా అనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. ఒకే కరెన్సీ ఉంటే దాన్ని ఎవరు నియంత్రిస్తారు? ఇప్పటి వరకు ప్రతి దేశం తన సొంత కరెన్సీని కంట్రోల్ చేసుకుంటుంది. కానీ ఒకే కరెన్సీ ఉంటే దాని విలువ ఎంత ఉండాలని ఎవరు నిర్ణయిస్తారు? అటువంటి అధికారం ఐక్యరాజ్య సమితికి లేదా ఒక అంతర్జాతీయ బ్యాంకుకు అప్పగిస్తే అది ఒకే చోటుకి అంత పెద్ద అధికారాన్ని కేంద్రీకరించినట్లు అవుతుంది కదా. ప్రపంచం అంతా ఒకే కరెన్సీని అవలంబిస్తే అది విజయవంతం కావాలంటే సరైన విధానంలో అమలు చేయాలి. కట్టుదిట్టమైన నియంత్రణలు ఉండాలి మరియు అన్ని దేశాలు సమానంగా అంగీకరించాలి. ముందుగా ప్రపంచ కరెన్సీని పర్యవేక్షించడానికి ఒక గ్లోబల్ రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలి. ఇది కరెన్సీ విలువను స్థిరంగా ఉంచడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం మరియు అన్ని దేశాలకు న్యాయమైన ఆర్థిక విధానాలను నిర్ధారించడం వంటి పనులు చేయాలి. అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీలు చాలా సమర్థంగా పనిచేయగలవు. ఎందుకంటే వేరు కరెన్సీల మార్పిడి సమస్యలు ఉండవు కాబట్టి. ప్రయాణికులు పర్యటనలో డబ్బును మార్చాల్సిన అవసరం ఉండదు. అంతర్జాతీయ కార్మికులు తమ స్వదేశానికి డబ్బు పంపించడంలో ఎక్కువ ఛార్జీలు కట్టాల్సిన అవసరం లేదు. అయితే గతంలో కొన్ని దేశాలు ఒకే కరెన్సీని ఉపయోగించి తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నాయి. 2008 మరియు 2012లో జరిగిన యూరోజోన్ సంక్షోభం అందుకు ఒక ఉదాహరణ. గ్రీస్, స్పెయిన్, ఇటలీ వంటి దేశాలు యూరో వల్ల కష్టాల్లో పడ్డాయి. ఎందుకంటే వాటికి స్వంత ఆర్థిక విధానాలపై నియంత్రణ లేకపోయింది. ఇదే పరిస్థితి గ్లోబల్ కరెన్సీకి వస్తే జింబాబ్వే లాంటి ఆర్థికంగా బలహీనమైన దేశాలు మహా సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు. అలాంటి ప్రభుత్వాలు సంక్షోభ సమయంలో కొత్త డబ్బును ముద్రించలేవు, వడ్డీ రేట్లు మార్చలేవు. మరోవైపు అమెరికా, చైనా లాంటి శక్తివంతమైన దేశాలు ఆర్థిక నియమాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉంటుంది. ఇంకా ప్రజలు ఒకే కరెన్సీని నమ్మకపోతే ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థలు విస్తరిస్తాయి. వెనిజులాలో జనం తమ జాతీయ కరెన్సీ పతనమైనప్పుడు బిట్ కాయిన్, బంగారం వంటి వాటిని ఉపయోగించడం ప్రారంభించారు. ఇదే పరిస్థితి గ్లోబల్ కరెన్సీకి వస్తే ప్రజలు డిజిటల్ కరెన్సీలు, బార్టర్ సిస్టమ్ లేదా ఇతర మారక వ్యవస్థలను ఉపయోగించడానికి మొగ్గు చూపవచ్చు. అక్రమ వ్యాపారాలు, స్మగ్లింగ్ మరియు గోప్యమైన లావాదేవీలు పెరిగే అవకాశం ఉంది. తమ దేశ ఆర్థిక వ్యవస్థను నమ్ముకున్న చైనా, భారతదేశం
భారతదేశం లాంటి దేశాలకు ఇది తీవ్రమైన సమస్యగా మారచ్చు. అయితే ఫ్రెండ్స్, ఒకే ప్రపంచ కరెన్సీ భావన ప్రపంచాన్ని ఆర్థికంగా సమానంగా తీర్చిదిద్దగలదా, లేదా బలహీన దేశాలను ఇంకా ఎక్కువ నష్టంలోకి నెడుతుందా? ఇది పూర్తిగా అమలు చేసే విధానంపైనే ఆధారపడి ఉంటుంది. అయితే ఫ్రెండ్స్, ఒకే కరెన్సీ ఉండడం బెటరా లేక ప్రస్తుత విధానం కరెక్టా? మీ దృష్టిలో ఇది మంచి ఐడియా అని అనుకుంటున్నారా, లేకపోతే ఇది చాలా డేంజరస్ అని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చివరిగా ఈ వీడియోకి కన్క్లూజన్. మొత్తం ప్రపంచం ఒక్కటే కరెన్సీని ఉపయోగించగలదా అని అంటే, సాంకేతికంగా చూస్తే అవును, అది సాధ్యమే అనిపిస్తుంది. కానీ వాస్తవంలో అది ఒక ఆర్థిక గండం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం తనదైన ఆర్థిక విధానాలను, ప్రభుత్వ నియంత్రణలు మరియు స్థిరతను కలిగి ఉంటుంది. అందుకే ఒకే నాణాన్ని అందరికీ అనుకూలంగా అమలు చేయడం దాదాపు అసాధ్యమే అని చెప్పాలి.